ఆర్గనైజర్ ఇలా ఓపెన్ అవుతుంది. కింద కూడా ఇది 3 సైజ్ సరిపోద్దా లేకపోతే 5 పెద్దది వస్తుంది అలా సరిపోద్దా. అమెజాన్ లిక్విడేషన్ స్టాక్ లో మీకు ఎలా ఉంటాయంటే సీల్ ప్యాక్ ఉంటాయి. డెంటో వచ్చి ఆన్లైన్ లో ఈ రోజు ప్రైస్ అయితే 1200 ఉంది, 850కి ఇస్తున్నాం. 1000 నుండి స్టార్ట్ అవుతాయి. వచ్చేసి మనము డి నీడ్స్ వాళ్ళది గోడౌన్ కి అయితే వచ్చామండి. సో ఇక్కడ ఎంత స్టాక్ ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ చూపిస్తారు. ఎప్పుడు కూడా మనము శారీస్ అవి చేస్తూ ఉంటాం కదా, సో శారీస్ కాకుండా ఇప్పుడు డిఫరెంట్ గా అన్నమాట మనకి హోమ్ అప్లయన్సెస్ అలాగే కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటాయి. ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్ లో ఉంటాయి. సో ఏమున్నాయి అనేది చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఇక వీడియోలోకి సో చూస్తున్నారు కదా, గోడౌన్ కూడా చాలా పెద్దదండి. ఐటమ్ అయితే చాలా ఉంటుంది. ఇదేంటంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి. ఈ రోజు కొంత ఐటమ్ వస్తుంది అనుకోండి, దానిలో ఇంకొక మోడల్ రావచ్చు, లేదా ఇంకొక అంటే కిచెన్ కి సంబంధించి రావచ్చు, అలాగే హోమ్ కి సంబంధించి రావచ్చు. ఇట్లా అన్నమాట డిఫరెంట్ గా మిక్సీలు ఉంటాయి. ఒకసారి చాలా ఉంటాయండి, అసలు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వీడియో చూస్తే మీ అందరికి అర్థం అవుతుంది. ఈ రోజు ఉన్న ఐటమ్ ఈ రోజు ఉంటుంది, మళ్ళీ రేపు ఉంటుంది అనేది గ్యారెంటీ లేదు. ఎందుకంటే మళ్ళీ కొత్త ఐటమ్ వస్తుంది అనమాట. సో ఏమున్నాయి ప్రెసెంట్ అనేది ఇప్పుడు చూద్దాం. సార్ కూడా రెడీగా ఉన్నారు. సార్ నమస్తే అండి, బాగున్నారా సార్? ఈ రోజు మనకి గోడౌన్ లో ఏ స్టాక్ ఉంది ఏంటి చూపిస్తారా? యాక్చువల్ గా మాది రిటైల్ స్టోర్ కూడా ఉందండి. అక్కడ మీకు ప్రొడక్ట్ దాని డీటెయిల్స్ క్లియర్ గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ హోల్సేల్ వాళ్ళ కోసం ఈ గోడౌన్ స్టాక్ ఎలా ఉంటది, అసలు అమెజాన్ నుండి తక్కువకి ఎందుకు వస్తుంది, ఆ డీటెయిల్స్ కోసం ఇక్కడ చూపిస్తున్నాండి. యూజువల్ గా అమెజాన్ లిక్విడేషన్ వెండర్స్ స్టేట్ కి ఒకళ్ళు లేకపోతే ఇద్దరు ఉంటారండి. సో మా ఇది ఏంటంటే మెయిన్ ఏంటంటే అమెజాన్ లో లిక్విడేట్ స్టాక్, అమెజాన్ కస్టమర్ రిటర్న్ చేసిన స్టాక్, నెక్స్ట్ మేము ఇంకో కేటగిరీ షోరూమ్ డిస్ప్లే పీస్, ఈ 3 కేటగిరీ చేస్తాం. కాకపోతే వెంటనే వీటిలో అమెజాన్ కస్టమర్ రిటర్న్ అనగానే 99 కాదు 100% జనంకి ఏమి స్ట్రైక్ అయ్యిందంటే ఏదైనా డిఫెక్ట్ ఉందేమో అందుకే రిటర్న్ చేశారేమో అని ఉంటుంది. అది 10% అండి. డిఫెక్ట్ ఉండేది అది వేరే కేటగిరీ అండి, అది చేయట్లేదు. యూజువల్ మనకు వచ్చే కేటగిరీ ఎలా ఉంటుంది అంటే ఓపెన్ బాక్స్ కేటగిరీ అని ఉంటుంది ఒకటి. రెండోది అమెజాన్ రిటర్న్ లో ఏంటంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేశారు, సిఓడి పెట్టారు, అనుకోకుండా ఏదో ఊరు వెళ్లాల్సి వచ్చింది, సో అది రిటర్న్ కిందే వస్తుంది. అమెజాన్ లో ఆ ప్రొడక్ట్ ఎందుకు రిటర్న్ వచ్చిందని చెప్పేసి వాడు చూడండి, అది రిటర్న్ వచ్చింది కాబట్టి రిటర్న్ కేటగిరీలో పెట్టేస్తాడు. కొంతమంది ఏంటంటే ఒకటి బుక్ చేస్తే ఒకటి వస్తుంది. ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళు 7 days రీప్లేస్మెంట్ టైం ఉంటుంది కాబట్టి చేస్తారు. రీసెంట్ గా ఒక కస్టమర్ చెప్పారు, మా దగ్గర ఫ్యాన్స్ వాళ్ళు కొనుక్కున్నారు, అమెజాన్ లో కొన్నారు అనుకోండి, గ్రో ప్రైసింగ్ ఎవరో ఫ్యాన్ గిఫ్ట్ ఇచ్చారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయారు గ్రో ప్రైసింగ్ గిఫ్ట్ అని, అందులో పాసిబిలిటీ ఉంది కాబట్టి రిటర్న్ చేశారు. సో అలా రకరకాల కారణాలు, ఎందుకంటే పర్ మంత్ వచ్చేసరికి 6000 crores ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది అమెజాన్ లో. సో 1% తీసుకున్న రిటర్న్స్ 60 crores అండి. సో రకరకాల కారణాల వల్ల ఈ రిటర్న్స్ ఉంటాయండి. కొంతమంది కాదండి వాడిని కూడా వస్తాయంటే ఒక్కోసారి రావచ్చండి. చిన్న ఎగ్జాంపుల్ అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్పట్లేదు. ఎగ్జాంపుల్, షోరూమ్కి వెళ్ళాము, ఒక షర్ట్ నచ్చింది, వేసుకున్నాం ట్రయల్ రూమ్ లో, కొనపోయినా బయట పెట్టేస్తాం, అది మళ్ళీ అమ్ముతారు కానీ మీరు వేసుకున్నారని చెప్పి అదేమి వాళ్ళు తీసేది. సో అలా కన్సిడర్ చేసుకోవటమే అండి. కొన్ని మాత్రం ట్రాన్స్పోర్ట్ లో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వెళ్ళేప్పుడు ఏమైనా తగిలిన డెంట్ స్క్రాచ్ ఉన్నా గానీ అలా కూడా వస్తాయి. మేము అదర్ కేటగిరీ షోరూమ్ డిస్ప్లే పీస్ కూడా చేస్తున్నాం. ప్రొడక్ట్స్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటాయండి. ప్రతి మంత్ ఒక స్టోర్ ఇన్ఛార్జ్ ఏ పంపిస్తే అవి వస్తాయి, కానీ పలానా కావాలి ఇలా ఉండదు. వీడియోలో పలానా ఈ రోజు ఏం చూపించామంటే ఆ మంత్ లో అయ్యాను, ఒక్కోసారి అయ్యే ఉంటాయి లేకపోతే వేరే మోడల్ ఉంటాయి. స్టాక్ అంతా ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు చూసే ఇవన్నీ సీలింగ్ ఫ్యాన్స్ అండి, అవి సీలింగ్ ఫ్యాన్స్, మొత్తం సీలింగ్ ఫ్యాన్స్ అండి. ఇటు పక్క వచ్చేసరికి గీజర్స్, దాని వెనకాల వచ్చేసరికి ప్రీతి రైస్ కుక్కర్లు. ఆ రైస్ కుక్కర్ మీరు చూసుంటారు లేదు, ఇంకా మాస్టర్ కాటన్ ట్యాగ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదండి. సో అలా వస్తాయి ఇలా వస్తాయండి, రెండు ఉంటాయి. నేను అన్ని సీల్డ్ ఉంటాయి అనట్లేదు, అన్ని డెంట్ స్క్రాచ్ ఉంటాయి అనట్లేదు, అన్ని 10% డిస్కౌంట్ వస్తాయి అనట్లేదు, అన్ని 50% వస్తాయి అనట్లేదు. ఆ ప్రొడక్ట్ బట్టి వాటి యొక్క కండిషన్ బట్టి డిస్కౌంట్ అనేది మేము చూసుకుంటూ ఉంటాము. అన్ని బ్రాండ్స్ వస్తాయండి. నేను హోల్సేల్ కూడా చెప్పేది ఏంటంటే యూజువల్ గా ఇక్కడ ఏంటంటే ఓపెన్ మీకు ఫుల్ లోడ్ తీసుకున్నప్పటికీ మా దగ్గర తీసుకున్నప్పటికీ తేడా ఏంటంటే హోల్సేల్ పర్పస్ అండి. మా దగ్గర వచ్చేసరికి మీకు ఏం కావాలంటే అది తీసుకోవచ్చండి. హోల్సేల్ మొత్తం గీజర్ కావాలి గీజర్ తీసుకోవచ్చు, ఫ్యాన్ కావాలి ఫ్యాన్ తీసుకోవచ్చు. కానీ మీరు ఫుల్ లోడ్ డైరెక్ట్ B2B తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆ బాక్స్ అన్ని కలిపి వస్తే ఆ బాక్స్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో అక్కడ ఏమవుతుందంటే కొన్ని డెడ్ స్టాక్ ఉంటాయండి, ఆ డెడ్ స్టాక్ మనకి సేలబు. సో అందుకని మేము ఏం చేసామంటే ఒక 3 years నుండి కస్టమర్ కి ఓ బాక్స్ ఓపెన్ చేసి ఐటమ్ దాన్ని సపరేట్ చేసి ఏం కావాలంటే అది ఇస్తున్నాం హోల్సేల్ పర్పస్. నెక్స్ట్ ఇదంతా వచ్చేసరికి వాక్యూమ్ క్లీనర్స్, వెట్ గ్రైండర్స్. ఇప్పుడు వీటన్నిటి మీద మనకి ఎంత % డిస్కౌంట్ ఉంటాయి సార్? కొన్ని ఎంఆర్పి మీద వస్తాయి, కొన్ని ఆన్లైన్ బేస్ మీద వస్తాయండి. మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ 20 to 30 మాత్రం యావరేజ్ గా మ్యాచ్ అవుతుంది. 20 to 30% వరకు డిస్కౌంట్ గ్యారంటీ మ్యాచ్ అవుతుంది. స్టాక్
కాకపోతే నెక్స్ట్ ఇంకోటండి, డిస్క్రిప్షన్ లో మా గ్రూప్ లింక్ ఇస్తాము. సో టెలిగ్రామ్ ఉంటుంది, వాట్సాప్ దే ఉంటుంది. సో దానిలో జాయిన్ అయితే మాత్రం అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రొడక్ట్స్ ఎప్పటికప్పుడు ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. లోకల్ వాళ్ళు అయితే కనుక 10 days ఒకసారి విజిట్ చేస్తున్నా ప్రొడక్ట్స్ ఏమేమి మారాయి, ఏమి ఉన్నాయి తెలుస్తూ ఉంటాయి. సెకండ్ థింగ్, వాట్సాప్ లో వెంటనే రిప్లై అనేది పాసిబిలిటీ బట్టి ఫ్రీ టైం లో ఇస్తుంటామండి. మళ్ళీ కామెంట్స్ లో పెడతారు వీళ్ళు ఫోన్ ఎంత వాట్సాప్ లో రిప్లై ఉందని. ఒకసారి ఎక్కువ కాల్స్ వస్తాయి, ఒకసారి తక్కువ కాల్స్ వస్తాయి, షాప్ లో బిజీ ఉంటుంది. సో అందుకని మెసేజ్ పెట్టండి, ఏదో టైంలో రిప్లై ఇస్తాం. రెండోది, వాట్సాప్ లో మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఐరన్ బాక్స్ ఉన్నాయి అక్కడ వరకు చెప్పగలను. దానిలో ఏమేమి మోడల్స్ ఉన్నాయి, దాని ప్రైస్ అంటే మాత్రం ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలంటే చాలా టైం టేకన్. సో అందుకే వాట్సాప్ లో మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బట్ గ్రూప్ లో పెట్టేప్పుడు మాత్రం మీకు ప్రైస్ తో సహా పెట్టేస్తానండి. అవన్నీ వచ్చేసరికి డిన్నర్ సెట్, ఇవి వచ్చేసరికి ఎయిర్ ఫ్రైర్స్, ఇన్వర్టర్స్, కంప్లీట్ అండి. పలానా అమెజాన్ లో ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ అని ఉంటదండి. వాళ్ళు ఏదైనా ఇస్తారు, ఏదైనా అమ్మాల్సిందే. స్టెబిలైజర్, ఇవన్నీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ఇవన్నీ మిక్సీ వస్తాయండి. 750 వాట్, 500 వాట్, 1000 వాట్, ఇవన్నీ మిక్సీ వస్తాయి. ఇలా సీల్ ప్యాక్ ఉంటుంది, పక్కన ఓపెన్ బాక్స్ రెండు ఉంటాయి. ప్రతి ప్రొడక్ట్ మేము ఓపెన్ చేసి చెక్ చేసి క్యూసీ చేసిన తర్వాత సేల్ చేస్తాం. ఈవెన్ గ్యాస్ పోయి కూడా మేము సిలిండర్ పెట్టి వెలిగించి అన్ని బర్నర్స్ నీట్ గా ఉన్నాయి లేవా అని చెప్పి చెక్ చేసే ఇస్తాం. ఒక చెక్ చేయని దగ్గర ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ ఒకటి, అది మాత్రం కస్టమర్ కి ఇంటికి ఇన్స్టాలేషన్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఇష్యూ ఉంటే తీసేసుకుంటాను, లేకపోతే బిగిచ్చేస్తాము. దాని వారంటీ మాత్రం మోటార్ కి 6 months ఇస్తామండి. ఇది మన వాటర్ ప్యూరిఫైర్. ఈవెంట్ సార్, మొత్తం ఇవన్నీ బాక్సెస్ ఇలా వస్తాయండి. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ వీడియోలో చూస్తున్నారు, జైపూర్ లో అని, ఢిల్లీలో అని చెప్పి ఇలా ఉంటాయండి అని చెప్పి. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ మీ మీద డిస్కౌంట్ ఎక్కువ ఉందని. మీరు ఇలా బాక్స్ కేటగిరీ తీసుకున్నప్పుడు లోపల ఏముంటాయి తీసుకోవాల్సిందే అండి. ఇప్పుడు సపోజ్ రూమ్ హీటర్లు వచ్చాయండి, మన ఆంధ్రాకి రూమ్ హీటర్ మాకు ఒక కంటైనర్ లో ఫస్ట్ మాకు అమెజాన్ లో ఏంటంటే మీరు డబ్బులు కట్టిన తర్వాత లిస్ట్ ఇస్తాడండి, మనకేం ముందే ఇవ్వడు. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు దాంట్లో రూమ్ హీటర్స్ వచ్చాయి అనుకోండి, ఒక కన్సైన్మెంట్ లో మాకు ఒకసారి 2-3 lakhs ఉత్త రూమ్ హీటర్లే వస్తాయి. అది మన ఆంధ్రాలో ఫ్రీగా ఇచ్చినా తీసుకోండి. సో అదేమైందంటే మనకు డెడ్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు మీరు అలా తీసుకుంటా అంటే అలానే ఇచ్చేస్తాం. బట్ మాకున్న ఈ 5-6 years ఎక్స్పీరియన్స్ లో అలా మీరు నార్త్కి వెళ్ళి ఢిల్లీకో జైపూర్కో వెళ్ళేసి అలా బాక్స్ తీసుకుంటే మాత్రం గ్యారంటీ నష్టపోతారు. మీరు యావరేజ్ చూడండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 1-2 stores కన్నా ఎక్కువ లేవు. ఎందుకంటే సేమ్ దీనివల్లే. మేము అందుకని ఇప్పుడు ఏం చేసామంటే, ఆ బాక్స్ ఓపెన్ చేసి ఏ ఐటమ్ ఆ ఐటమ్ సెపరేట్ చేసి మీకు ఏం కావాలో అయ్యో తీసుకున్నాం. అప్పుడు ఏంటంటే రొటేషన్ 5% ఎక్కువైనా రన్నింగ్ ప్రోడక్ట్ కాబట్టి రొటేషన్ అవుతుందండి. 5% తక్కువ వచ్చింది, డెడ్ స్టాక్ ఎక్కువ ఉంది, దాన్ని ఏం చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ప్రొడక్ట్ ఏముంటుంది ఇప్పుడు మనకి డబ్బులు కట్టిన తర్వాత లిస్ట్ ఇస్తారండి, ముందైతే మరి డిస్కౌంట్లు ఇస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు దాంట్లో మనకి నాన్ మూవ్మెంట్ ప్రొడక్ట్ ఉంటే వాడికి ఆగిపోతాయి కదండి. సో అందుకని అది ఫస్ట్ ప్రొసీజర్. అది రెండోది ఏంటంటే, ఇప్పుడు కన్సైన్మెంట్ తీసుకున్నారు ఒక 5 lakhs ది, ఒక 2 lakhs ఆఫ్ వాల్యూ ఐరన్ బాక్స్ లో వచ్చాయంటే ఇంకా తీసుకోవాల్సిందే. సరే అది తీసుకున్నాం, బాగానే ఉంది, పక్కన పెట్టాం. సెకండ్ కన్సైన్మెంట్ కి వెళ్ళాం, దాంట్లో మళ్ళీ ఐరన్ బాక్స్ వస్తే చేసేది ఏం లేదండి, అలా డెడ్ అవుతుంది. అందుకే చాలా మంది ఇప్పుడు ఏపీలో పెట్టి తీసేయడానికి కారణం అదే. మేము ఓవరాల్ గా ఎలా వెళ్తుంది మార్కెట్ అనాలిసిస్ చేసుకుని లాస్ట్ 2 years ఏం చేసాం, కొంచెం మార్పులు చేసాం. దాన్ని సెపరేట్ చేసి ఏ ఐటమ్ కావాలంటే అదే తీసుకోండి. ఇప్పుడు ఈ మంత్ మిక్సీలు తీసుకున్నారు, మళ్ళీ 10 days మళ్ళీ స్టాక్ వస్తుంది మాకు. మిక్సీలు ఉన్నాయి, గీజర్లు అయిపోయినాయి, గీజర్లే తీసుకోమంటాం. సో రొటేషన్ అవుతుంది, అమౌంట్ అంతా రొటేషన్ అవుతుంది, డెడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్సులు ఎలా వస్తాయి కదండి, మనం దీనిలో బ్రెడ్ రోస్టర్లు వచ్చాయి, వచ్చేసరికి బటర్ఫ్లై ఫ్యాన్ వచ్చాయి. ఇలా ఏ ఉంటాయి మనం తీసుకోవాల్సిందే. స్టీల్ దా సార్ ఇది? స్టీల్. ఓకే, ఫ్యాన్ వచ్చింది, బాగుందండి, చాలా వెయిట్ ఉంది. బటర్ఫ్లై వచ్చింది. దీనిలో మైనస్ ప్లస్ కొన్ని నుంచి ఉంటాయండి. ఇంకోటి హోల్సేల్ లో కూడా చాలా మంది వీడియో తీసినప్పుడు మనకి నెగిటివ్ కామెంట్స్ వస్తాయండి, తీయాలా లేదా అని చాలా మంది మా దగ్గర తీసుకుని భయపడతారండి. నెగిటివ్ కామెంట్స్ చూసి కస్టమర్ ఎవరు రారండి, వాళ్ళు ఎవరో అన్నోన్ పర్సన్ ఏదో పెడతారు. సో అది పట్టించుకోదు. చిన్న ఎగ్జాంపుల్ అండి, మేము 6 years బ్యాక్ ఉంది, ఇప్పుడు ఇది మా 6th year. రిటైల్ అయితే 3 years, హోల్సేల్ 6 years అయింది. మాకు 500 మంది ఉండేవాళ్ళండి మా గ్రూప్ లో మెంబర్స్. ఈ రోజు 25,000 మంది అయ్యారు. ఇది ఎలా అంటే మనం జెన్యున్ గా ఉండి ఓపెన్ గా చెప్పేటమే అండి. ఇలా ఉంది, స్క్రాచ్ ఉంది, వారంటీ ఉంది, వారంటీ రాదు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి ఏంటంటే కస్టమర్ కూడా ఆ ప్రిపేర్ మైండ్ లోనే వస్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి రిఫరెన్స్ ఇస్తారండి. అంతమంది రిఫరెన్స్ లేకుండా ఈ రోజు మా గ్రూప్ లో 25,000 మంది ఎవరు జాయిన్ అవ్వరు. 500 అంటే తెలిసి ఫ్రెండ్స్ అడిగి జాయిన్ చేసుకుంటాం కానీ 25,000 మెంబర్స్. సో జెన్యున్ గా ఉండండి, మీకు కరెక్ట్ చెప్పండి, మార్కెట్ లో వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు. నెగిటివ్ కామెంట్ చూసే వాళ్ళు రారు, ఆ కామెంట్ చూసి వచ్చే వాళ్ళ కస్టమర్లు కూడా మనం కన్సిడర్ చేయక్కర్లేదు.
అవును. కస్టమర్ ఏంటంటే మన జెన్యూన్ ఎప్పుడైతే మన వీడియోలో చెప్పామో వాళ్ళు వస్తారు చూసుకుంటారు. కొనకపోయినా ఉన్నది ఉన్నట్టు ఉందిలే అన్నప్పుడు వాళ్ళే 10 మందికి చెప్తారు. సో హోల్‌సేల్ వాళ్ళకి నేను జస్ట్ ఒక సజెషన్ అనుకోండి. అలా చెప్పిన మాక్సిమం అన్ని షాపులు బానే ఉన్నాయి. ఈ రోజు కూడా బానే నడుస్తున్నాయి. ఓకే. అలాగే మనకి ఇంట్లోకి బాగా అవసరం అయ్యేదండి మస్కిటో నెట్స్ కూడా వచ్చాయన్నమాట. ఇవేంటంటే సింగిల్ పర్సన్ అంతే కదా సార్? సింగిల్ ఇక్కడ పర్సన్ ఓపెన్ చేశారు చూడండి. ట్రావెల్ చేసినప్పుడు గానీ, చిన్న పిల్లలు ఉన్నా గానీ, తిరుపతి అలా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినా ఫోల్డబులే కాబట్టి అవును. 780 ఉంటదండి. 400కి వస్తుందండి ఇది. 400కి వస్తుందా? ఆన్లైన్ 780 ఉంది. ఆ బ్రాండ్ 400కి వస్తుంది. 400కి వస్తుందంటండి. చక్కగా క్వాలిటీ కూడా ఉందండి మనకి నెట్. మంచి క్వాలిటీ వచ్చింది. మీకు అమెజాన్ లో లిక్విడ్ స్టాక్ అది నా దగ్గర అయినా బయట స్టోర్ ఎక్కడైనా ఒకటే అండి. బయట మార్కెట్ లో ఇప్పుడు ఒక లోకల్ బ్రాండ్ కుక్కర్ ఉంది, అది 500 ఉంది. మా దగ్గర వచ్చేసి అదే 500 కంపెనీ దొరికింది. ఓకే. అదే మీకు ఆ చిన్న డిఫరెన్స్ ఒకటి. రెండోది వచ్చేసరికి ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటాయి. క్వాలిటీ ఉంటుంది. అవును. ఎందుకంటే అమెజాన్ ఆల్రెడీ చూసి చేసుకుంటారు కాబట్టి. అదే మేము ఆన్లైన్ లో కూడా ప్రైస్ కంపేర్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో వీటిలో వస్తే అన్నోన్ వెబ్సైట్స్ అయితే మేము కన్సిడర్ చేయం. నేను కాదు, ఏ స్టోర్ అయినా చాలా వీడియోస్ చాలా మంది వచ్చాయి చూడండి. అన్నోన్ వెబ్సైట్ మనము కొనము. సో అందుకని ఆ ప్రైస్ అయితే మనం కన్సిడర్ చేయలేమండి. అలానే ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న క్యాస్ట్ ఐరన్ అండి, దానిలో ఫ్రై పాన్స్, కడాయి, దోశ తవ్వ ఈ మంత్లో నాకు ఎక్కువ వచ్చాయి. ఇవి ఎంత పడతాయి సార్? ఇప్పుడు అమెజాన్ బేసిక్ దోశ తవ్వ వచ్చి ఆన్లైన్ లో ఈ రోజు ప్రైస్ అయితే 1200 ఉంది, 850కి ఇస్తున్నాం. అలానే బర్గనర్ వచ్చేసరికి 1600 ఉంది, 1100కి ఇస్తున్నాం దోశ తవ్వ. అలా ఆ కంపెనీ బట్టి వాటి డిస్కౌంట్స్ అలా వస్తాయి. ఇప్పుడు దీని మెయింటెనెన్స్ అది ఎలా ఉంటుంది సార్? ఇది మన ఓల్డ్ మోడల్ టైప్ అండి, ఇది పాతకాల మోడల్. దీనికి మెయింటెనెన్స్ ఏమి ఉంటుంది, మాక్సిమం క్యాస్ట్ అయిన బరువు ఉంటాయి కానీ మనం బోర్ వచ్చి తుప్పు అనేది మళ్ళీ సీజనింగ్ చేసుకోవచ్చు. టైం ఏదైనా ఒక 1-2 మంత్స్ మాడలేదంటే ఆఫ్ చేసి రస్ట్ వస్తుంది. మళ్ళీ దాన్ని మనం స్క్రబ్బర్ తో తుడిచేసి ఆయిల్ పెట్టేసి హీట్ చేసేస్తే సరిపోతుంది. మాక్సిమం ఇవన్నీ సీజనింగ్ అయ్యే వస్తాయి. మాక్సిమం ఆన్లైన్ ఇవన్నీ మాక్సిమం సీజనింగ్ వస్తాయి. బయట దొరికేది మీకు ఐరన్ అండి, క్యాస్ట్ ఐరన్ కాదు. ఇది వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్. ఆ డిఫరెన్స్ ఎవరైనా బయట కొని ఉంటే కనుక ఇటు వచ్చినప్పుడు అది చూసుకోవచ్చు, డిఫరెన్స్ చూసుకోవచ్చు. టైమింగ్స్ వచ్చేదండి మండే టు సాటర్డే మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 9 అండి. సండే మాత్రం వస్తా ఈవినింగ్ 5:30 to 9 ఉంటుంది. మీరు గ్రూప్ లో ఉన్న వాళ్ళు వేరే ఊరోళ్ళు కానీ ఎవరు ఉంటే మాత్రం సిఓడి లేదు, షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ప్రొడక్ట్ బట్టి. చిన్న ప్రొడక్ట్ అయితే స్పీడ్ పోస్ట్ లో పంపిస్తున్నాము, పెద్ద ప్రొడక్ట్ అయితే మాత్రం ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ అలానే బెంగళూరు అయితే ఆరెంజ్ ట్రావెల్స్ కానీ అలా వాటి ద్వారా అంటే తక్కువ ఇక్కడ ప్రొడక్ట్ చూసాం కదా, షాప్ వెళ్ళండి. డోనకల్ రోడ్ లో ఉంది, అక్కడ మీకు ప్రొడక్ట్స్ దాని రేట్ కొన్ని మీకు చెప్తాను. ఇక్కడ ఎంత బల్క్ గా చూస్తే మనకి ఎందులో ఏముంది అనేది కూడా అంత క్లియర్ గా తెలియదు. సో అక్కడైతే మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది కదా. మనం డీ నీడ్స్ కి వచ్చామండి. దీని అడ్రస్ కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ నీడ్స్ కానివ్వండి, కిచెన్ ఐటమ్స్ కానివ్వండి, స్మాల్ అప్లయన్సెస్ అన్నమాట, మొత్తం అన్ని కూడా ఉంటాయి. మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తాయండి. అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూద్దాము. వచ్చేసేయండి. సార్ గోడౌన్ చూసాం కదా, ఇది షాప్ అండి. ఇది రిటైల్ షాప్ అండి. యూజువల్ గా హోల్సేల్ కూడా ఇక్కడికే రమ్మంటారు, ఎందుకంటే అక్కడ ఏంటంటే అంత బాక్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడ డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుని సెలెక్ట్ చేసుకుంటారండి. అక్కడ సేల్స్ అయితే ఏమి ఉండదండి, ఇక్కడే సేల్స్ ఉంటుంది. సేల్స్ ఇక్కడేనా? సేల్స్ ఇక్కడ ఉంటుందండి. అక్కడ చెప్పిన డీటెయిల్స్ ఇందాక ఏదైతే చెప్పాను, ఇక్కడ ప్రొడక్ట్ ఎలా ఉంటాయో దాని ప్రైజెస్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఏమేం ప్రొడక్ట్ ఉన్నాయి ఈ రోజు? ప్రొడక్ట్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు 2 కేటగిరీ అండి. ఒకటేమో అమెజాన్ లిక్విడ్ స్టాక్, ఇంకోటేమో గిఫ్ట్స్ అండి. 99 షాప్ గిఫ్ట్ షాప్ సప్లై చేస్తామండి మేము. ఈ కేటగిరీ అయ్యి ఇవన్నీ వచ్చేసరికి కిచెన్ హోమ్ నీడ్ వచ్చేసరికి అమెజాన్ లిక్విడేషన్ స్టాక్ అండి. వీటిలో ప్రొడక్ట్స్ వచ్చేసరికి కిచెన్ హోమ్ నీడ్స్, నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్స్, గీజర్స్, వాటర్ ప్యూరిఫైర్స్ ఈ కేటగిరీ అంతా కవర్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఆ మంత్ లో మాకు ఏ స్టాక్ ఇచ్చారో అదే మేము అమ్మగలం. ఈ రోజు వీడియోలో చూపించారు కదా, మీరు వచ్చేసి ఉండకపోవచ్చు. అందుకని మేము ఏంటంటే యూజువల్ గా గ్రూప్ ఫాలో అవ్వమంటాము, గ్రూప్ లో అప్డేట్ చేస్తూ ఉంటాము. సో దాన్ని బట్టి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ మీకు ఏదైతే నచ్చిందో అలా తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డిస్కౌంట్ కూడా ఏంటంటే మాకు వచ్చే డిస్కౌంట్ మీద ఒక 3 to 5% పెడతాం. ఒక్కోసారి అది 10% ఉంటుంది, ఒక్కోసారి 30-40 కూడా రీచ్ అవుతుంది.
ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ మిక్సీలండి. ఇప్పుడు ఏంటి సార్ అమెజాన్ లిక్విడేషన్ స్టాక్ లో మీకు ఎలా ఉంటాయంటే సీల్ ప్యాక్ ఉంటాయి, డెంట్ టు స్క్రాచ్ ఉంటాయి. వాటి ఉన్న కండిషన్ బట్టి డిస్కౌంట్ అలాట్ చేస్తూ ఉంటాడు. యూజువల్ కొన్ని వారంటీ ఉంటాయి, కొన్ని వితౌట్ వారంటీ కూడా ఉంటాయండి. బట్ కస్టమర్ కి అమ్మే ముందు మేము ఆ డీటెయిల్స్ చెప్పే అమ్ముతాం. చెప్తారా? కంపల్సరీ చెప్పే అమ్ముతాం. దాని వాళ్ళ ప్రైసింగ్ బట్టి సాటిస్ఫాక్షన్ బట్టి ఒకసారి తీసుకుంటే ఒక మంది ఇష్టపడతారు. అవును. ఇప్పుడు ఇవి స్టార్టింగ్ లో మనకి స్టార్టింగ్ మిక్సీ వచ్చేసరికి 500 వాట్ నుండి స్టార్టింగ్ 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత మిగతా 750 వాట్ 1000 వాట్. ఈ మంత్ లో మాకు ఎప్పుడు ప్రీతి స్టాక్ వచ్చాయి కాబట్టి మీకు ప్రీతి చూపిస్తాను. నెక్స్ట్ మంత్ ప్రీతి రావచ్చు, లేకపోతే బటర్ఫ్లై రావచ్చు, లేకపోతే బజాజ్ రావచ్చు. సో ప్రీతిలో వచ్చి ఇంకోటి సెకండ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ చూసారో ఆ మోడలే కంపేర్ చేసుకోమంటాం. ఇప్పుడు ప్రీతిలో ఏంటంటే మనకి 2000 నుండి ఉంటాయి, అప్ టు 14,000 వరకు ఉన్నాయి. సో మా దగ్గర మీరు ఏ మోడల్ చూసారు అది మార్కెట్ లో ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది, అలా కంపేర్ చేసుకోమంటాం. దీనిలో 3 జార్ ఉంటాయి, 4 జార్ ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసర్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీతి చూసారు అనుకోండి, జోడియాక్ లో 4 వెర్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి 1000 వాట్ జోడియాక్ లో 2.0 వెర్షన్ ఆటో ప్రోగ్రామింగ్ ఉంది. ఇది ఆన్లైన్ లో వచ్చేసరికి 14,000 ఉంటుంది. అవునండి, మేము వచ్చేసరికి 10,800 ఇస్తున్నాము. ఇంకా ఇది వచ్చేసరికి మళ్ళీ గిఫ్ట్ షాప్ వాళ్ళు కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఎక్కువ తీసుకుంటున్నారండి. నిమా మిక్సీ అంటారు, డ్రై మిక్సీ అని కూడా అంటారు. వెట్టికి పనికిరాదు కానీ డ్రై మిక్సీకి వెట్టి పనికిరాదు, ఎందుకంటే జార్ డిటాచబుల్ అవ్వదండి, ఫిక్స్డ్ అయిపోయి ఉంటది. అవునా? సో ఇది వచ్చేసరికి 380 రూపీస్ అండి మేము వచ్చేది. 380 ఓన్లీ. అవునండి. ఓకే ఓకే. ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు మార్కెట్ కడాయిలు అండి. కడాయిలో ట్రైప్లేన్ ఉంటాయి, నాన్ స్టిక్ ఉంటాయి, క్యాస్ట్ ఐరన్ ఉంటాయి. ఈ కడాయి వచ్చేసరికి ట్రైప్లేలో బర్గ్నర్ అండి కంపెనీ, అమెజాన్ లో బర్గ్నర్. ఇది వచ్చేసరికి ఆన్లైన్ లో 2400 ఉంది, మేము వచ్చేసరికి 1750 ఇస్తున్నాం. 1750 ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ లో కొంచెం ట్రెండ్ అవుతున్నాయి క్యాస్ట్ ఐరన్ అని. క్యాస్ట్ ఐరన్ లో వచ్చేసరికి అమెజాన్ బేసిక్, మేయర్, బర్గ్నర్ ఇలా ఉంటాయండి. అవి కూడా అంతే, వాటి ప్రొడక్ట్స్ బట్టి డిస్కౌంట్ బట్టి మీకు వస్తూ ఉంటాయి. ఈ మంత్ లో నాకు బాగానే వచ్చాయి. అలానే ఇందాక మీరు అడిగే డెంట్ టు స్క్రాచ్ ఉంటాయని, సోలారా ఉంది. ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి కాంబో సెట్. ఆన్లైన్ లో వచ్చేసరికి 2600 ఉంది. మామూలుగా అయితే మొత్తం కండిషన్ ఉంటే 800 అమ్మాది, కానీ ఇక్కడ చిన్న డెంట్ ఉంది. సో దాంతో మేము ఇదేంటంటే 1450 ఇస్తున్నాం. 1450 రెండు కలిపి. సో డిపెండ్స్ అండి, కొంతమంది ఏముంది వంటింట్లో వాడేది తక్కువలో వచ్చేదానికి ఆలోచించుకుంటే ఒకలాగా, లేదు తక్కువ ఉన్నా కానీ నీట్ గా ఉండాలని కొంతమంది ఉంటారు. ప్రొడక్ట్స్ వచ్చేసరికి మీ ఆలోచన బట్టి ఇక్కడ వచ్చే డిస్కౌంట్ బట్టి మీరు ఏదైతే సాటిస్ఫై అలా సెలెక్ట్ చేసుకోవటం అండి. ఎందుకంటే మాకు అయ్యి వస్తాయి కూడా నేను 2 డిస్ప్లేలో పెట్టాల్సింది. ఇవన్నీ ఇంకా కుక్కర్లు స్టెయిన్లెస్ స్టీల్, నెక్స్ట్ అల్యూమినియం. ఇప్పుడు ఇవి సైజెస్ ని బట్టి వస్తాయా సార్? అంతే కుక్కర్లు అంతే, 2 లీటర్ 3 లీటర్. ఇప్పుడు ఇది అనుకోండి ఎంత పడుతుంది సార్ మనకి? ఇప్పుడు ఇది వచ్చేసరికి ప్రీతి అండి, ఇది ప్రీతి 3 లీటర్ పాన్ టైప్ అండి. మళ్ళీ ప్రీతిలో 2 టైప్స్ ఉన్నాయి, ఒక 202 స్టీల్, ఒక 304. ఈ 304 స్టీల్ ఆన్లైన్ వచ్చేసరికి 2300 ఉంటుంది, ఇక్కడ 1650 ఇస్తున్నాం. 1650 ఇస్తున్నారు. అది అల్యూమినియం వచ్చేసరికి స్టార్టింగ్ పీజన్ 3 లీటర్ అల్యూమినియం స్టార్ట్ అయితే అదే 500 వస్తాను. ఇదే అల్యూమినియం పైన ఉంది కదా. ఇది వచ్చేసి అది ఇది ఎంత పడుతుంది సార్? 500 అండి. 500 ఉంది అల్యూమినియం అండి, 500. ఓకే, వీటిలో మనకి సైజెస్ ని బట్టి కాస్ట్ మారుతుంది. అలానే బటర్ఫ్లై అండి, ఇది కాంబో వచ్చేసరికి 10 లీటర్, నెక్స్ట్ 4.5 లీటర్ పాన్. ఈ 2 స్టెయిన్లెస్ స్టీల్. బటర్ఫ్లై లో కూడా మళ్ళీ కుక్కర్ లో కూడా మోడల్స్ ఉంటాయండి, కర్వ్ అని, బ్లూ లైన్ అని అలా ఉంటాయి. ఇది బ్లూ లైన్. ఈ మోడల్ వచ్చేసరికి 7300 ఉంది, మేము వచ్చేసరికి 4800 ఇస్తున్నాం. 4300 ఇస్తున్నాం. 10 లీటర్ కెపాసిటీ స్టీల్, 4.5 లీటర్ పాన్ అండి. ఇవన్నీ కుక్కర్స్ అండి. ఇవన్నీ ఏంటంటే గ్లాస్ ఐటమ్స్. డిన్నర్ సెట్స్ వచ్చేసరికి మీకు ఎంఆర్పి మీద కొన్ని 50%, కొన్ని 60% ఇస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి ఐరన్ బాక్స్, స్టీమ్ ఐరన్స్. ఇది వచ్చేసరికి కొంచెం మార్కెట్ లో బాగా వెళ్తుంది, హ్యాండ్ స్టీమర్ అంటారు, ఫిలిప్స్ ది. అంటే మనకు హ్యాంగ్ చేసిన తర్వాత వ్రింకిల్స్ పోతానికి, అంటే రెగ్యులర్ గా ఎవరైనా లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లేకపోతే వర్కింగ్ ఉమెన్ కానీ, వీళ్ళు ఏంటంటే రెగ్యులర్ ఐరన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి, కాకపోతే మామూలు ఐరన్ చేసేంత రాదు కానీ బట్ వ్రింకిల్ ఫ్రీ అయిపోతుంది. సో అది వచ్చేసరికి మీకు ఆన్లైన్ వచ్చేసరికి 3800 ఉంది, ఇది 2600 కి ఇస్తున్నాం. 2600 సర్వీస్ వారంటీ వస్తుంది, రీప్లేస్మెంట్ వారంటీ రాదు. మాక్సిమం మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏదైనా కానీ ఒకవేళ వారంటీ ఉన్నట్లయితే మేము చెప్పినట్లయితే కనుక కంపెనీ వారంటీ వస్తే తప్పితే మేము పర్సనల్ వారంటీ లేదు ఇవ్వండి.
బయట కొన్న ప్రొసీజర్. మనం బయట కొన్నప్పుడు ఏం చేస్తాం, ఆ కంపెనీ సర్వీస్ సెంటర్ కాంటాక్ట్ చేస్తాం, అలానే కాంటాక్ట్ చేస్తాం. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే సర్వీస్ వారంటీ వస్తుంది, రీప్లేస్మెంట్ వారంటీ రాదండి. సరే, ఇప్పుడు ఇది కూడా అదేనా సేమ్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా ఇలా? ఇది వచ్చేసరికి ఇనాల్సా అండి, అదే ఇంకో ఇనాల్సా వాళ్ళు మళ్ళీ దాంట్లోనే ఎంఐ. ఓకే, ఇవి ఎంత పడతాయి సార్? ఇది వచ్చేసరికి 1900 పడుతుందండి. ఇది వచ్చేసరికి 260 అండి. ఇది కూడా 3500. ఎంఆర్పి వచ్చేసరికి 5095 ఉంది. ఆన్లైన్ వచ్చేసరికి 38 అంత ఉంది. ఇది కూడా అంతే 26 దాకా 26 వస్తుంది. ఈ ఐరన్ బాక్స్ వచ్చి స్టార్టింగ్ వచ్చేసరికి 420 నుండి స్టార్ట్ అవుతాయండి క్రాంప్టన్. ఇంకా అక్కడ నుండి మోడల్ బట్టి వాటి డిస్కౌంట్ అయితే వస్తాయి. అదే ఇంత చెప్పిన డిస్కౌంట్ ఏంటంటే అన్ని 50 అన్ని 10 అనండి. కొన్ని 20 ఉంటాయి, కొన్ని 30 ఉంటాయి. ఆ కండిషన్ బట్టి, వారంటీ కండిషన్ బట్టి, మాకు వచ్చే డిస్కౌంట్ బట్టి నేను ఇస్తూ ఉంటాను. ఇది వచ్చేసరికి సీలింగ్ ఫ్యాన్స్ అండి. ఇందాక గోడౌన్ లో చెప్పినట్టు మేము అమెజాన్ లిక్విడేషన్ స్టాక్ చేస్తాము, షోరూమ్ డిస్ప్లే పీస్ కూడా చేస్తామండి. సో ఇప్పుడు షోరూమ్ డిస్ప్లే పీస్ ఇప్పుడు ఆటంబర్గ్ వచ్చి మాకు షోరూమ్ డిస్ప్లే పీస్ వచ్చాయి, సీల్ ప్యాక్ వచ్చాయి. ఇది ఆటంబర్గ్ అండి, కంపెనీ ట్యాగ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఇవన్నీ క్రాంప్టన్ అండి. ఇప్పుడు ఫ్యాన్లు వచ్చేసరికి కూడా మా దగ్గర కొంతమంది కస్టమర్లు వచ్చేసరికి బయట 1100 ఉంది కదా, ఇక్కడ ఏంటి 1600 అంటున్నారు. ఫ్యాన్ వచ్చేసరికి మీరు కొనేటప్పుడు క్రాంప్టన్ లో డాషర్ 425 ఈ మోడలే కంపేర్ చేసుకోండి. సో ఫ్యాన్ ఏంటంటే మీకు కంప్లీట్ గా మోడల్ బేస్ మీద రేట్లు అండి ఎప్పుడైనా. సో ఆ మోడల్ వచ్చేసరికి బయట మార్కెట్ లో 2300 ఉంది, మేము 1680కి ఇస్తున్నాం అండి. వారంటీ ఉంది. 1680కి ఇస్తున్నారా? 1680 ఉందండి. వారంటీ ఎంత వస్తుంది సార్? అది కంపెనీ 2 ఇయర్స్ ఇస్తుంది. ఆ 2 ఇయర్స్ ఎప్పుడైతే సేల్ చేస్తారో ఆ బిల్ మీద ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఆటంబర్గ్ ఇప్పుడు మార్కెట్ లో కొంచెం ట్రెండ్ నడుస్తుంది. బిఎల్డిసి ఫ్యాన్ 60% పవర్ సేవింగ్ ఉంటుంది. అది వచ్చేసరికి రెనీజా మోడల్. ఆన్లైన్ లో వచ్చేసరికి ఈ రోజు 3600 ఉంది, మేము వచ్చేసరికి 29 ఇస్తున్నాం. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు అలా ఇస్తున్నారు, మరి బయట డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇబ్బంది వస్తుంది కదా, ఎలా అమ్ముతున్నారు? కాకపోతే మా దగ్గర ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి. ఇప్పుడు ఆటంబర్గ్ ఉన్నాయి, మొత్తం నా దగ్గర వచ్చి 12 పీస్ ఉన్నాయి. ఇంకా 12 ఈ మంత్ లో ఆ 12 పీస్ అదే సేల్ అంతే. ఇంకా మీకు 15 పీసెస్ కావాలంటే కూడా నా దగ్గర లేవండి. ఎందుకంటే మాకు స్టాక్ లో కానీ షోరూమ్ డిస్ప్లే పీస్ కూడా ఎన్ని ఇచ్చాడో అవి డిస్కౌంట్ అమ్మగలను తప్పితే అంత వాల్యూమ్ అదొక చిన్న మైనస్ ఉంది మా దగ్గర. అందుకని ఆ మంత్ లో మీరు వచ్చినప్పుడు మీకు ఏ ప్రొడక్ట్ అయితే మీకు సాటిస్ఫై ఉంది, మీకు ఏదైతే తక్కువ అనిపించింది, ఏదైతే నచ్చిందో అలా తీసుకోవడం తప్పితే అంటే ఆ మంత్ లో వస్తే ఉంటే లేకపోతే లేనట్టు. ఆ మంత్ లో ఇంకే మోడల్ ఉంటే ఆ మోడల్ తీసుకోండి. ఫ్లాస్క్, వాటర్ బాటిల్స్, సెల్లో, మిల్టన్, బోరోసిల్ ఫ్లాస్క్ కానీ, వాటర్ బాటిల్ కానీ, లంచ్ బాక్స్ కానీ ఎంఆర్పి మీద 40% అండి. 40%. ఎందుకంటే మీకు మిక్సీలు అవన్నీ ఏంటంటే అబ్నార్మల్ ఎంఆర్పీలు ఉంటాయి, బట్ ఇవన్నీ మాత్రం కరెక్ట్ గానే ఉంటాయి. సో ఎంఆర్పి బేస్ మీద 40% వస్తాయి. ఫ్లాస్క్ కానీ, మిల్టన్ కానీ, లంచ్ బాక్స్ కానీ, ఏదైనా కానీ. ఇవన్నీ వచ్చేసరికి ఇంకా హోమ్ నీడ్స్ అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవన్నీ మాక్సిమం అన్ని కంపెనీ ఉంటాయి, అన్ బ్రాండ్ ఉండవు, అన్ని బ్రాండెడ్ ఉంటాయి. అందుకే కొంతమంది ఏంటంటే ప్లాస్టిక్ కంటైనర్స్ బయట మార్కెట్ లో మాకు ఇంకా తక్కువ దొరుకుతుంది. సెల్లు, మిల్టన్ అయితే ఒక బ్రాండ్, మాకు అయ్యే వస్తాయి కాబట్టి సో మీరు దాంతోనే కంపేర్ చేసుకోమంటాం. నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఈ ప్లాస్టిక్ ఐటమ్ కూడా ఉంటుందా సార్? ప్లాస్టిక్ ఐటమ్ ఇవన్నీ హోమ్ డెకార్ కింద వస్తాయి అండి. డస్ట్ బిన్స్. ఇది వచ్చేసరికి మన ఏమంటే ప్లేట్స్, డిషెస్ ఆర్గనైజర్ అండి, ఇలా పడిపోకుండా పెట్టుకోవడానికి. ఆన్లైన్ వచ్చేసరికి 720 ఉంటుంది, మేము వచ్చేసరికి 350 అండి. 350 అయితే ఇలా అయినా ప్లేట్లు పెట్టుకోవచ్చు, లేదా మీరు ఫ్రై పాన్ కానీ కడాయిలు వెయిట్ బరువు ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. మీకు ఆ ఇమేజెస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మోడల్ చూసినప్పుడు ఎలా ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు ఆ డస్ట్ బిన్లు కూడా వచ్చేసరికి సెల్లో కంపెనీ అండి. సెల్లో గానీ, అరిస్టో గానీ, లేకపోతే సిగ్నోరో వేర్ గానీ ఇలాంటివే వస్తాయండి. ఇవి ఎంత పడతాయి సార్? అంటే డిస్కౌంట్ అదే ఎంఆర్పి మీద 40% అండి. సపోజ్ ఇప్పుడు దీని ఎంఆర్పి వచ్చేసరికి 1282 ఉందండి, దీని మీద 40% అంటే ఆల్మోస్ట్ 600 కి అలా వస్తాయి. 600 కి వచ్చేస్తుంది. 600 కి అలా వస్తాయి, అప్రాక్సిమేట్ 600 అలా వస్తాయి. ఇవన్నీ వచ్చేసరికి యోగా మ్యాట్స్, నెక్స్ట్ మెమరీ ఫోమ్ అండి. ఇప్పుడు ఏమైనా నెక్ పెయిన్ ఉన్నా కానీ డాక్టర్ ప్రిఫర్ చేసేది మెమరీ ఫోమ్స్. ఇది వచ్చేసరికి 580 అండి. ఆన్లైన్ లో వచ్చేసరికి 950 ఉంటుంది. అలానే యోగా మ్యాట్స్ వచ్చేసి స్టార్టింగ్ 280 నుండి ఉన్నాయండి. 280. ఓకే, ఇవేంటి సార్ ఈ బ్యాగ్స్? ఇది వచ్చేసరికి జర్నీది లగేజ్ బ్యాగ్ కాదండి. ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు ఒక మనిషి పడుకోవడానికి లోపల వస్తుంది. ఇది ఈ కంపెనీది. ట్రెక్కింగ్ లో ఒక మనిషి వేసుకొని పడుకొని జిప్ వేసేసుకోవచ్చు. ఎంత సార్ ఇది? ఇది వచ్చేసరికి 1800 అలా ఉంటదండి. 3000. దీనిలో ఇది పెద్ద సైజు, చిన్న సైజు అలా ఉన్నాయి. ఓకే, సైజెస్ వస్తాయి. అవును. అదే మాకు అమెజాన్ స్టాక్ లో ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఎలా ఇస్తాడు, ఏది వస్తా కూడా తెలియదు. ఈ మధ్యన చాలా మంది మేము
ఎవరైతే హోల్సేల్ కి ఇస్తామో వాళ్ళు కూడా చూస్తూ కొన్ని ప్రొడక్ట్స్ అయితే మాకు కూడా తెలియదు అసలు ఆ ప్రొడక్ట్ ఏంటని, మాకు టైం పట్టేస్తుంది చూడడానికి. వాడు ఏది ఇస్తే అది అమ్మాలి అంతే. కాదు ఇప్పుడు ఇది కావాలని రిటర్న్ అలా ఉండదు. ప్లాంట్ రిలేటెడ్ అండి. స్టాండ్స్ అయిపోయినాయి కానీ ఈ మంత్ వస్తాయి. కింద ఫ్లవర్ పాట్స్ కానీ, నెక్స్ట్ ఏమో వాటరింగ్ క్యాన్స్ 220 నుండి అలా స్టార్టింగ్ ఉంటాయి. 220 నుండి అలా ఉంటాయి. కొన్ని ఆటోమొబైల్స్ కూడా ఇవి వచ్చే కొన్ని ఆటోమొబైల్స్ అండి ఈ మంత్ వచ్చాయి. ఇది వచ్చేసరికి టైర్ ఇన్ఫ్లేటర్ అండి, అంటే గాలి కార్లోది ఏమైనా గాలి తగ్గినా కానీ మనం అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు. ఆన్లైన్ వచ్చేసరికి 2300, మేము వచ్చేసరికి 1390 అండి. ఇది సీల్ ప్యాక్ వచ్చిందండి. కొన్ని ఓపెన్ బాక్స్ ఉంటాయి, కొన్ని సీల్ ప్యాక్ ఉంటాయి. మళ్ళీ దాంట్లోనే ఇంకో మోడల్ ఇదేమో 1300, 750 అండి. ఇది కూడా గాలి పెట్టుకోవచ్చు. గాలి అండి. అయితే కొంచెం కెపాసిటీ తక్కువ, అది కెపాసిటీ మేబీ చిన్న కారు ఎప్పుడైనా అనుకుంటే ఇది, లేదు కొంచెం ఎక్స్యూవీ బొలెరో అలాంటి పెద్ద కార్లు అయితే కనుక దీన్ని ప్రిఫర్ చేస్తాం. ఇవన్నీ వచ్చేసరికి ఇందాక అదంతా ఏమో అమెజాన్ కేటగిరీ అండి. ఇదంతా ఏంటంటే మేము 99 షాప్ కి, గిఫ్ట్ షాప్ కి సప్లై చేస్తాము. సో ఇంకో పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి, దానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది, ప్రీతి అనే మిక్సీ ఉంది, మోడల్ ఉంది. సో ఆ మోడల్ నొక్కుతాం, బయట లేకపోతే ఆన్లైన్ ఎంత చూసుకుంటూ ప్రైస్ కంపేర్ చేస్తాం. ఇది వచ్చేసరికి ఇది ఫ్రెష్ ప్రోడక్ట్, మేము మార్కెట్ సప్లై చేసేయండి. దీన్ని కంపేర్ చేయడం కూడా దీనికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఏముండదండి, ఎవరి ప్రోడక్ట్ వాళ్ళదే. ఇది ఆన్లైన్ లో మీకు 200 లో ఉంటది, నెక్స్ట్ 1000 రూపీస్ లో ఉంటది. నేను కావాలంటే ఈ 1000 నేను 200 కి ఇస్తున్నాను చెప్పొచ్చు, బట్ ఏంటంటే ఇది అలా కావండి. మేము సప్లై చేసేది మీరు ప్రొడక్ట్ ఐటమ్ క్వాలిటీ చూసుకొని తీసుకోండి. ఇది వచ్చేసరికి సోలార్ లైట్ అండి, మోషన్ సెన్సార్ ఉంటది. మనకి వాటర్ ట్యాంక్ దగ్గర, బాల్కనీలో కానీ, లేకపోతే స్టెప్స్ దగ్గర కానీ సపరేట్ వైరింగ్ లాగా ఉంటే ఇది ఒక గంట ఎండ పడినా చాలు, రోజు మొత్తం మీద మనం వచ్చినప్పుడు వెలిగిద్ది, దాంతో అదే ఆగిపోద్ది. సో వాటర్ ట్యాంక్ దగ్గర అంతా వైరింగ్ లాక్కోకుండా బిల్డర్స్ అలా వస్తే మాత్రం సుమారు 100 పీస్ ఒకేసారి తీసుకుంటారు. దాంట్లోనే డబల్ అండి, ఇది సింగిల్ ది, ఇది డబల్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాష్ బ్యాగ్స్ అండి. ఇప్పుడు ట్రావెల్ ఇది ఎక్కువ మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా మ్యారేజ్ వాళ్ళకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆ పెళ్లి కొడుకోళ్ళు వీళ్ళకి వచ్చినప్పుడు కానీ 3 బ్యాగ్స్ వస్తాయి. ఒకటి మేకప్ కిట్, ఒకటి వాష్ బ్యాగ్, అలా 3 బ్యాగ్ సెట్ వస్తాయి. 280 రూపీస్ అండి. 3 బ్యాగ్ సెట్ కలిపి. ఇవి కూడా అయ్యే బ్యాగ్స్ సార్. ఇవి వచ్చేసరికి డాక్యుమెంట్స్ అండి. ఎవరైనా మీకు యుఎస్ వెళ్ళే వాళ్ళు డాక్యుమెంట్స్, ఇంటి డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే సర్టిఫికేట్స్ కానీ, వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ, బ్యాగ్ వచ్చి లోపలంతా ఆర్గనైజర్ ఉంటుంది. ఆ పాస్పోర్ట్ పెట్టుకోవడం కానీ, వాళ్ళ 10 సర్టిఫికేట్స్ అని పెట్టుకోవడానికి ఆర్గనైజర్. ఇది ఎక్కువ ఏంటంటే మాకు కన్సల్టెన్సీ కానీ, లేకపోతే ఆఫీస్ వాళ్ళు కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇది వచ్చేసరికి 450 ఆన్లైన్ ఉంది, మేము వచ్చేసరికి 290కి ఇస్తున్నాం. 290కి ఇస్తున్నారు. ఇవి వచ్చేసి షూ వైప్స్ అండి. దీనిలో 80 పీసెస్ ఉంటాయి. షూ వైప్స్ అంటే క్లీనింగ్ అండి. అది వైట్ లేకపోతే లెదర్ లేకపోతే బ్లాక్, ఏదైనా బ్రౌన్, దేనికైనా వాడచ్చు. 80 వైప్స్ ఉంటాయి, 90 రూపీస్. ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ టైం వీడు ఇంకో బాటిల్ చూపించి, ఇప్పుడు నైస్ బాటిల్ లోనే కొత్త మోడల్ వస్తుంది. ఇదేంటంటే ఫస్ట్ ఇయర్ బర్త్డేకి ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ కింద వెళ్తాయి. కావాలంటే పేరు కూడా వేసుకోవచ్చు. ఇది బయట ప్లాస్టిక్ అని, లోపల వచ్చేసరికి గ్లాస్ అండి. లోపల గ్లాస్. ఇది పగలకుండా వాడు బయట ప్రొటెక్షన్ ఇచ్చారు, ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇది 110 రూపీస్ పడుతుంది. సార్ ఇప్పుడు ఈ షూ వైప్స్ అన్నారు కదా, స్కూల్ పిల్లలకి వాళ్ళకి కూడా యూస్ చేయొచ్చా? అంతే అండి, ఏ షూ కైనా వాడచ్చండి. దానిలో ఏంటంటే సమ్ సొల్యూషన్ ఉంటది, దాంతో డస్ట్ తొందరగా పోతుంది. 80 వైప్స్ ఉంటాయి కాబట్టి మనకి 80 టైమ్స్ వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు రీల్స్ లో చూపిస్తూ ఉంటారు. ఇది పోర్టబుల్ జ్యూసర్ అని చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఇది షేకర్ అండి. రీల్స్ లో మీకు అట్రాక్టివ్ చూపిస్తాడు కానీ రాదు. ఉత్త షేకర్ కానీ, లేకపోతే మజ్జిగ, వెన్న, వీటికి ఏమైనా క్యారీ కూడా చేయొచ్చు. ఇది వచ్చేసరికి మేము 250 రూపీస్ లో ఇస్తాం. క్లీనింగ్ ఎలా సార్? అది లోపల అంతా డిటాచబుల్ అయిపోతుందండి. మొత్తం అంతా డిటాచబుల్ అయిపోతుంది. బాగుందండి. ఇది ఎంత పడుతుంది సార్? 250 అండి. 250. ఇవన్నీ రిటైల్ ప్రైస్ లు. ఎవరైనా షాప్ వాళ్ళు కానీ ఏమైనా హోల్సేల్ గా తీసుకుంటే మాత్రం వాళ్ళకి వేరే ప్రైస్. హోల్సేల్ వాళ్ళకి తగ్గుతుందా? ఇవి వచ్చేసరికి ఎయిర్ ఫ్రైర్. మళ్ళీ ఇది అమెజాన్ అండి, ఓపెన్ బాక్స్ కేటగిరీ ఎయిర్ ఫ్రైయర్స్. ఇప్పుడు ఆయిల్ లెస్ కుకింగ్ చాలా మంది వాడుతున్నారు. పీజీఎన్ ఉండాలి, అది అయిపోయింది. ఇది వచ్చేసరికి ఫిలిప్స్ MI లైఫ్ లాంగ్.
ఓకే. ఈ ఫిలిప్స్ లో కూడా 5-4 మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి 7,600 ఎంత ఉంది, 5,500 ఇస్తున్నాం. కంపెనీ సర్వీస్ వారంటీ ఉంది. ఓకే. ఇది వచ్చేసరికి ఎంఐ అండి. ఇదేమో 4,000 ఇస్తున్నాం. ఓకే. స్మార్ట్ కూడా అండి, అంటే వైఫై తో కూడా ఆపరేట్ అవుతుంది. వైఫైతో కూడా. ఎయిర్ ఫ్రైయర్. దీంట్లోనే పెద్ద సైజ్ ఉంది ఎయిర్ ఫ్రైయర్, అక్కడ ఎగారోలో ఉంది 12 లీటర్ 2 in 1ది. అది 8,500ది మేము 6,300 అలా ఇస్తున్నాం అండి అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ఇది వచ్చేసరికి మినీ వాక్యూమ్ క్లీనర్ 3 in 1. ఒక సైడ్ వాక్యూమ్, రెండో సైడ్ బ్లోవర్ ఉంటుంది. కార్ డాష్ బోర్డు, కంప్యూటర్, ల్యాప్టాప్, విండోస్, వాటి వరకు చిన్న చిన్న వాటికి మనకి తక్కువ ప్రైస్ లో అయిపోవాలనుకుంటే కనుక ఇది 380 రూపీస్ పడుతుంది. 380. నెక్స్ట్ మీకు ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 80 రూపీస్. వాటర్ అబ్జార్బెంట్, యాంటీ స్కిడ్ అండి. సో ఈ సైజ్ వచ్చేసి వాటర్ అబ్జార్బెంట్ యాంటీ స్కిడ్ కూడా. ఇది వచ్చేసరికి 80 అండి. దీనిలో కొంచెం పెద్ద సైజ్ 160. మళ్ళీ మార్కెట్ లో కూడా లేదు, యాక్చువల్ స్పాంజ్ వాడతారు కానీ మాకు ఇప్పుడు అమెజాన్ నుండి వచ్చాయి మెమరీ ఫోమ్. ఇది వచ్చేసరికి 400 ఉంటుంది, 200కి ఇస్తున్నాను. అమెజాన్ ఏదైతే చెప్తున్నానో అది అప్పుడు ఐటమ్ అండి. నెక్స్ట్ టైం ఆ మోడల్ రావచ్చు, వేరేది రావచ్చు, లేదా అసలు వేరే ఐటమే రావచ్చు. సో వీడియోలో చూసాము ఇది ఇప్పుడు లేదేంటి అనేది అలా ప్రిపేర్ అవ్వద్దండి కస్టమర్. మీ టైం వచ్చేసరికి ఏ ఉంటాయి, ఒక్కోసారి లేదా ఆ ప్లేస్ లో వేరేది ఉంటుంది, లేదా ఒక్కోసారి అయ్యే వస్తాయి. కాబట్టి ఒక్కోసారి అంటే వీడియో ఏంటంటే పోస్ట్ చేసిన చూస్తారు, కొంతమంది 1 month తర్వాత చూస్తారు, వెంటనే ఉంటుంది. కాబట్టి లేదా ఒకసారి 2-3 months చూసే కూడా ఉంటారు. సో ఆ టైం కి మీకు ఏది వచ్చి ఇక్కడ మీకు రిలేటెడ్ ఏమున్నాయో అలా చూసుకోవటం. అమెజాన్ దీనిలో గీజర్స్ అండి, ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు సీజన్ కాబట్టి గీజర్ స్టార్టింగ్ 3 లీటర్ నుండి ఈసారి స్టాక్ ఈ మంత్ లో గీజర్లు ఎక్కువే వచ్చాయి. 3 లీటర్, 5 లీటర్, 15, 25 ఇవన్నీ వచ్చాయి. 3 లీటర్ లో ఇన్స్టెంట్ అప్ టు 10 బిలో 10 లీటర్ వరకు ఇన్స్టెంట్ అంటారు. సో ఈ 3 లీటర్ ది 2,200 అండి. ఇంకా అక్కడ నుండి మోడల్స్ అండి, ఏవో స్మిత్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ క్రాంప్టన్ 10 లీటర్ ఉంది, హావెల్స్ 25 లీటర్ ఉంది. ఆ కెపాసిటీ బట్టి ఇవన్నీ కూడా మార్కెట్ తో కంపేర్ చేసుకోవచ్చు. మీకు బ్రాండ్ కాబట్టి ఇవన్నీ మార్కెట్ తో కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గనైజర్ ఇలా ఓపెన్ అవుతుంది, కింద వీల్స్ వస్తాయి. కొన్ని మోడల్స్ వీల్స్ వస్తాయి, కొన్ని మోడల్స్ వీల్స్ రావండి. ఇప్పుడు మీకు చిన్న డిఫరెన్స్ చూపిస్తాండి. ఇప్పుడు ఇది ఏంటంటే యాక్చువల్ గా ఇవన్నీ అన్బ్రాండ్ ఉంటాయి. ఇప్పుడు సొలిమో అంటే అమెజాన్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ లో 1,800 ఉంది, మేము 1,300 ఇస్తున్నాం. ఇదే మోడల్ చూడండి, సైజ్ చిన్నది ఉంది, 5 లేయర్. కాకపోతే మా దగ్గర వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ మోడల్ చూసేసి ఫోటో చూసింటారు, కానీ దాని డైమెన్షన్ వేరు ఉంటాయండి. నెక్స్ట్ థిక్నెస్ ఇది కూడా వేరు ఉంటుంది, ఏముంటుంది దీని గేజ్. సో అందుకని అన్బ్రాండ్ మాత్రం మీకు ప్రైస్ కంపేర్ చేసుకోండి కావదండి. ఇప్పుడు వాడు ఎంత గేజ్ ఇచ్చాడు, ఎంత వెయిట్ ఉంటుంది అని మనకు తెలియదు. ఆన్లైన్ మోడల్ సేమ్ గా ఉంటుంది, దీని డైమెన్షన్ దాని డైమెన్షన్ ఉంటుంది, ఎంత తేడా ఉంటుంది. సో అందుకని ఏంటంటే ప్రైస్ బేస్ లో చూసుకోవట్లేదు. ఇప్పుడు ఇది ఎంత పడుతుంది సార్? ఇదైతే 1,300. ఇది వచ్చి వాటర్ ప్యూరిఫైర్స్ అండి. ఇది వాటర్ ప్యూరిఫైర్ ప్రెసెంట్ ఈ రోజు స్టాక్ అయితే ఆక్వాగార్డ్, లివ్ ప్యూర్, ఏవో స్మిత్, హావెల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ 6,000 నుండి స్టార్ట్ అవుతాయి మోడల్ బట్టి. ఏదైనా ప్రొడక్ట్ ఇన్స్టలేషన్. దీనికి వచ్చేసరికి 6 months మోటార్ కి వారంటీ ఇస్తున్నాం అండి. మోటార్ కి 6 months మోటార్ కి వారంటీ ఇస్తున్నాం. ఇది వాటర్ ప్యూరిఫైర్స్. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ ఆర్గనైజర్స్ అండి. దీంట్లో 3, 4, 5 ఉంటాయి. ఇక్కడ 3, 5 చూపిస్తున్నాను, కానీ 4 కూడా ఉంది. ఇది ఎక్స్క్లూజివ్ అమెజాన్ తో మాట్లాడి కస్టమర్స్ మాకు రెగ్యులర్ గా అడుగుతున్నారని తెప్పించుకున్నదండి. ఈసారి అయితే క్వాంటిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసరికి 3ది ఇలా ఓపెన్ అయ్యి ఇలా బ్యాక్ క్లోజ్ అవుతుంది. ఇది మల్టీపర్పస్ అండి. అది బట్టల, వస్తువుల, షూస్, ఏదైనా వాషబుల్ కాబట్టి మనకి అక్కడ ఇంట్లో రిక్వైర్మెంట్ బట్టి ఈ సైజెస్ కూడా ఇది 3 సైజ్ సరిపోద్దా, లేకపోతే 5 పెద్దది వస్తుంది, అలా సరిపోద్దా బట్టి దాన్ని బట్టి అండి. ఇది వచ్చేసరికి ఈ రోజు ఆన్లైన్ ప్రైస్ అయితే 3 వచ్చి 1,900 ఉంది, మేము 1,350 ఇస్తున్నాము. ఆ 5 వచ్చేసరికి 2,800 ఉంది, 1,950 ఇస్తున్నాము. ఈ ప్రొడక్ట్ 1,950 డిటాచబుల్ అండి. లేదన్నప్పుడు మొత్తం ఓపెన్ అయిపోద్ది, మీరు బాక్స్ లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్ళాలని మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనం ఇలా సెట్ చేసుకొని చాలా యూజ్ అవుతుంది సార్ ఇదైతే. ఇది వచ్చేసరికి ఇంకా మిగతా అదర్ ప్రొడక్ట్స్ అంటే ఇందాక సీలింగ్ ఫ్యాన్ చూసాం కదండి, ఇది వచ్చేసరికి స్టాండ్ ఫ్యాన్, వాల్ ఫ్యాన్.
ఇవి స్టాండ్ ఫ్యాన్స్ వస్తాయా? స్టాండ్ ఫ్యాన్, వాల్ ఫ్యాన్, నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్. ఇది టేబుల్ ఫ్యాన్. ఇది సీల్ ప్యాక్ లో వచ్చింది ఈసారి. కొన్ని ఓపెన్ బాక్స్ వచ్చాయి. బట్ ఓకే. ప్రతి ఒక్కటి చెక్ చేసి సేల్ చేస్తాం. బట్ కస్టమర్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తాం. చూపిస్తారు. ఓకే. స్టాండ్ ఫ్యాన్ వచ్చేసి స్టార్టింగ్ మీకు 1800 నుంచి స్టార్ట్ అవుతాయండి. 1800. టేబుల్ ఫ్యాన్ ఉషానా? స్టాండ్ ఫ్యాన్ 1800 క్రాంప్టన్ వస్తుంది. క్రాంప్టన్ వస్తుంది. నెక్స్ట్ వాల్ ఫ్యాన్ ఇది హ్యావెల్స్. ఆన్లైన్ వచ్చేసరికి 26 ఉంది. ఇది 1800 కి వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఉషా అండి, 1550 కి వస్తుంది టేబుల్ ఫ్యాన్. 1550 కి 1550 టేబుల్ ఫ్యాన్, సీల్ ప్యాక్ ఉంది, కంపెనీ వారంటీ వస్తుంది. ఇవన్నీ పర్సనలైజ్డ్ ఫ్యాన్స్. ఇది చిన్న ఫ్యాన్స్ పూజ గదుల్లో కానీ ఎక్కడైనా వాడుకోవాలంటే కనుక హ్యావెల్స్ కంపెనీ. ఓకే. ఇవేంటి సార్? ఇవి వచ్చేసరికి థమ్స్ అండి. ఇప్పుడు మీకు ఆన్లైన్ లో కూడా ఉంటాయి. ఇది ఏంటంటే మనకి ఏమైనా కీ చైన్ తగిలించుకోవడం కానీ లేకపోతే ఫ్లవర్ హోల్డర్స్ అండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు కీ చైన్ పెట్టుకున్నా ఇలా ఉంటుంది. ఇవి వచ్చేసరికి 10 పీస్ వచ్చేసరికి ఆన్లైన్ 194 ఉంది. మేము వచ్చేసరికి 80 రూపీస్ ఇస్తాం. 194 ఉంది కదా, ఇది 80 రూపీస్ ఇస్తాం. 10 పీసెస్ వస్తాయి. మల్టీపర్పస్ అది కీ చైన్ లేకపోతే ఏమైనా హోల్డింగ్ కి ఇలా వైర్ హోల్డర్ మేము ప్లాంట్ కి పెట్టాం. అలా వాడుకోవచ్చు. ఇంటి డెకరేషన్. ఇవి వచ్చేసరికి ట్రాలీ వీల్ కవర్స్ అండి. మన లగేజ్ ట్రాలీ వీల్స్ ఉంటాయి కదండి, అవి మనకి ఏంటంటే స్పాయిల్ అవ్వకుండా ఈ జస్ట్ టెంపరీగా తీసుకుంటే పోతే ఇది పోద్ది కానీ వీల్ పాడైపోతుంది. సో ఇవి వచ్చేసరికి 4 పీస్ వచ్చేసరికి 80 రూపీస్ అండి. ఇవి వచ్చేసరికి 3 పీస్ నైఫ్ సెట్ అండి, విత్ కవర్ వస్తుంది, డిజైన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి 500 ఉంటుంది ఆన్లైన్. మేము 280కి అమ్ముతున్నాం 3 పీస్ సెట్. 3 పీస్ సెట్ కలిపి 280. ఇది వచ్చేసరికి పెడిక్యూర్ సెట్. ఇంకా మార్కెట్ మీరు చెప్పే 99 షాప్ సప్లై చేస్తాను. ఇది ఇంకా మార్కెట్ లో సప్లై, బట్ 1 మంత్ లో వస్తాయి మార్కెట్ లోకి. అది వీడియో కోసం ఇది ఇక్కడే ఉంటుంది ప్రస్తుతానికి, బయట అయితే దొరకదు. ఇది వచ్చేసరికి మొత్తం పెడిక్యూర్ సెట్, నెక్స్ట్ ఇయర్ క్లీనింగ్, నెక్స్ట్ నెయిల్ పాలిషింగ్. ఇది మొత్తం వచ్చేసరికి 120 అండి, విత్ లెదర్ పౌచ్ వస్తుంది. లెదర్ పౌచ్ 120 వస్తుంది. ఇది వచ్చేసరికి ఆయిల్ డిస్పెన్సర్ అండి, గ్లాస్ ది. 2 ఆప్షన్స్ అండి. ఒకటేమో స్ప్రే చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసరికి మనం ఇలా ఓపెన్ చేసి పోర్ కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ అవ్వాలనుకుంటే కనుక స్ప్రే చేసుకుంటే కొంచెం మనకి ఆయిల్ పడినట్టు ఉంటుంది, తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. 180 రూపీస్ అండి. ఇదేమో మొబైల్ స్టాండ్. ఇది వచ్చేసరికి మినీ క్లాక్. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఫస్ట్ ఇయర్ బర్త్డే కానీ బాగానే అవుతున్నాయి. ఇది వచ్చేసరికి 120 రూపీస్ అండి, విత్ అలారం ఉంది. ఇవి వచ్చేసరికి వాషింగ్ మిషన్ రోల్స్ అండి. 6 పీస్ వచ్చి 75 రూపీస్ అండి. మనకి ఏమంటారంటే ఉండ చుట్టకుండా వాషింగ్ మిషన్ రావడానికి ఇది వాడుతున్నాను. ఇది వచ్చేసరికి లేడీస్ ది జ్యువెలరీ బాక్స్ అండి. ఇది వచ్చేసరికి 150 రూపీస్. 150 బాగుందండి, చిన్న చక్కగా ఎక్కడైనా క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇవి వచ్చేసరికి నేను ఫస్ట్ నుంచి కూడా బోటోల్తోనే టైఅప్ అయి ఉన్నాయండి. సో బోట్ హోమ్ థియేటర్స్ అండి. బోట్ హోమ్ థియేటర్, నెక్ బ్యాండ్, పాడ్స్ ఇవన్నీ ఉంటాయి. బోట్ ఎందుకంటే వాళ్ళు వారంటీ ఇస్తున్నారని చెప్పి వీళ్ళతోనే చేస్తున్నాను. సో బోట్ హోమ్ థియేటర్ ఈ మోడల్ వచ్చేసరికి 3100D 260 వాట్. ఆన్లైన్ లో వచ్చేసరికి 13,900 అంటే రూపాయి తక్కువ 14,000 ఉంది. మేము వచ్చేసరికి 9,800. ఈ మోడల్ వచ్చేసరికి 2050. ఇది వచ్చేసరికి 75కి ఇస్తున్నాము, 160 వాట్. ఇది వచ్చేసరికి హోమ్ థియేటర్స్.